బాబు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో గడిచినటువంటి దినాలన్నీ క్షేమంతో నింపి నీ ప్రియ బిడ్డలనైనా దేవ కిరణ్ అలాగే గ్లోరీ ఇరువురిని కూడా ప్రేమించి వారి జీవితంలో మీరు చేసినటువంటి మేలు ఉపకారములను బట్టి నీ కొందనాలనైనా దేవా, మీరు వారికి అనుగ్రహించినటువంటి గర్భఫలమై ఉన్నటువంటి బహుమానమై ఉన్నటువంటి దేవ బాబుని బట్టి నీ కొందనాలు స్తోత్రాలనైనా నీ రెక్కల చాటున భద్రపరిచి 6 నెలలు ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా, ఈ ఉదయకాలం అందునైనా బంధుమిత్రులతోటి కుటుంబ సభ్యులతోటినైనా దేవా సేవకుల ద్వారా ప్రభా జరిగించబోతున్నటువంటి అన్నప్రాసన కార్యక్రమం ప్రభా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నామానికి మహిమకరంగా నాయన ముందున్నటువంటి సమయం అంతయు మీరే బలపరిచి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటాం. మధ్యలో దైవ సేవకురాలు ఎస్తేర్ పాడపాడి ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాశముల
ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రభువుతో ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన ప్రియులు కొమ్ము నాగేశ్వరరావు గారు వారి యొక్క సతీమణి అరుణ వారిని ప్రభువు దీవించి ఆశీర్వదించి ప్రేమించిన కుటుంబంలో మనమందరూ కూడా ఈ రీతిగా సమకూర్చిన సంతతిలో నుంచి 2 కుమార్తెలను ఒక కుమారుని ప్రభు వారికి ఇచ్చారు. ఆ సందర్భంగా మరి 2 కుమార్తెలకు వివాహం అయింది. రెండోది మరి వారి యొక్క కుమారుడికి కూడా దేవుడు సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని మరి మన ప్రియులు మరి నాగేశ్వరరావు అలాగే అరుణను ప్రేమించినటువంటి కుమారుడు కిరణ్ బాబు ఆయన ప్రేమించి ఆశీర్వదించిన ఆశీర్వాదం గారు అలాగే బుజ్జమ్మ దేవుడు వారిని ఈ ప్రేమించినటువంటి కుమార్తె గ్లోరీతో వివాహం జరిగినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయితే మనం వాస్తవం ఎదురు చూసే ఒక సందర్భం ఏంటంటే ఎప్పుడు వివాహం అవుతుందో అయిన తర్వాత వెంటనే వారికి అడుగుతుంటాం అందరూ కూడా, అయ్యా మరి ఏమన్నా శుభవచన ఉందా అని చెప్పని. అలాగే ప్రభు వారికి తడవు చేయకుండా దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని వారు ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి అంత మాత్రమే కాదు, దేవుడు వారికి బహుమానముగా ఇచ్చినటువంటి కుమారుడిని బట్టి ప్రభువును స్తుతిస్తూ గడిచినటువంటి 6 మాసాలు యావత దేవుడితో కాపుదల భద్రత తోడించి మరి 6వ మాసంలో మరి ఆయనకు ఈ పాలు మాన్పించే ఆలోచన జరిగిస్తూ మరి ఈ ఘనాహారాన్ని పెట్టే క్రమంలో జరిగించేటువంటి అన్నప్రాసన కార్యక్రమానికి హాజరైన మీ అందరూ కూడా ప్రభుపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఎక్కువ ప్రసంగం చేయడం లేదు, కానీ ఒక మాట మనకు జ్ఞాపకం చేసిన అవసరం మనకు ఉంది. అందుచేత మరి ఆదికాండ గ్రంథంలో నుంచి 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయబడిన సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ పిల్లవాడు ఏ పిల్లవాడు అబ్రహాముని శారాను ప్రేమించి వారి వృద్ధాప్యంలో దేవుడు వారికిచ్చినటువంటి ఆ పిల్లవాడు ఆ బాబుని పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసాను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది మన యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి అబ్రహాం గారు ప్రారంభంలో దేవుడు వారిని దీవించి ఇచ్చినటువంటి కుమారుడు ఇస్సాకును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆ సందర్భంలో, అయ్యా నాకు చాలా కాలంగా బిడ్డలు లేరు, నాకు 100 సంవత్సరాల వచ్చేంత వరకు కూడా అంటే 99 ఏట వచ్చేందుకు కూడా బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నా దేవుడు నన్ను పిలిచాడు 70 మరి నా 5 సంవత్సరంలో ఈ 74వ సంవత్సరం నుంచి నేను ఆయన మాట కనిపెట్టుకున్నాను. ఆయన మళ్ళా తిరిగి నన్ను దర్శించి గర్భాన్నిచ్చాడు నా భార్యకు. ఆమెకు మరి ఇస్సాకు అనేటువంటి ఒక బాబుని ప్రభు ఇచ్చాడు కనుక మీరందరూ రండి, ఈ విందులో పాల్గొనండి. ఆయనకి ఘనాహారాన్ని పెట్టే కాలం వచ్చింది కనుక మీరు అందరూ కూడా వస్తే మనందరూ కూడా ఈ యొక్క
ఆ ఆశీర్వాద ఫంక్షన్లో హాజరవుదాం అనేటువంటి విషయాన్ని మరి చెప్పిన కారణిత వారందరూ కూడా ఆ స్థలానికి పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మన ప్రియులు నాగేశ్వర గారు అనుమతి పిలిచేటువంటి మరి కుమారుడు కిరణ్ బాబు, కోడల గ్లోరీని, అలాగే బంధువులు, రక్త సంబంధులు, శ్రేయభిలాషుల యొక్క ఆశీర్వాదం మరి నా మనడుపై ఉండాలనే ఆలోచన చేత వారు ఏర్పడిన ఫలం. ఇది పాడేది కాదు, చెడిపోయేది కాదు. ఇది దేవుడు మనలను ప్రేమించి ఆయన ఇచ్చిన బహుమానం కనుక అయితే ఆ కుమారుని గురించి ఆయన ఉన్నటువంటి యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము హక్కు. నాసర్ గారి యొక్క మరి ఆలోచన ఏంటి? ఆయన అంటాడు ఒక మాట, అయ్యా నాకు ఇద్దరు కుమార్తెలు, ఒకటే కొడుకు, కాబట్టి నాకు మనవడు కావాలా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మనవడు కోసం చెప్పని అడిగేవాడే. కారణం ఏంటి? ఆడపిల్లలైతే పెళ్లి చేస్తే ఏదో వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. కానీ నా యొక్క స్వాస్థ్యం మరి మా అనుగ్రహించు స్వాస్థ్యము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగనే సమకూర్చబడ్డ మనం అందరం కూడా ఏదో ఇచ్చాడు అయిపోయింది అనేటువంటి విషయం కంటే కూడాను మరి మనకు కృతజ్ఞతగా జీవించాలా అనేది దేవుని యొక్క సంకల్పము, ఆయన ఉద్దేశం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 18వ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట అలాగే యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మనందరి విషయంలో ఏ మేలు మనం అనుభవిస్తున్నామో, ఈ ఆశీర్వాదం మనం పొందుకున్నామో, ఏ విధమైనటువంటి మరి దీవెన మనం అనుభవిస్తున్నామో దానికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి కోడలను బట్టి మీకు వందనాలయ్యా అనే మాట నాగేశ్వరరావు అరుణ చెప్పగలగాలి. అలాగే ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి అల్లుడిని బట్టి మీకు వందనాలు ప్రభుని ఆశీర్వాదం గారు బుజ్జమ్మ కూడా ప్రభుకి చెప్పగలగాలి ఈ మాట. అయితే ఇవి రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అయితే దేవుడు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయన ప్రేమించి వారికి గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానమే ఈరోజు మనం ఆయన చూస్తున్నాం. ఆయన కొరకు మాత్రమే మనందరం కూడా ఇక్కడ సమకూర్చబడ్డాం. వారు ప్రియులు కదా, దేవునికి మనం ప్రతి విషయంలో అలాగూ చేయటం యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తమే మనం చేస్తున్నాం. ఇక్కడ మనం అందరూ వచ్చాము ఇక్కడ, కానీ దేవుని చిత్తంలోనే మనం కలుసుకున్నాం తప్ప వేరొక ఆలోచన, మన సొంత తెలివి, సొంత జ్ఞానము, సొంత వివేకము దానిని బట్టి ఏమాత్రం కూడా కాదు అని మనం గ్రహించగలగాలి. దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దేవుని సన్నిధిలో ఒక మాట చెప్దాం ప్రభుకి, ప్రభువా మమ్మల్ని ప్రేమించి మాకు ఈ బాబుని బట్టి మీకు వందనాలు ఆయన అని చెప్పగలిగినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషించగలుగుతాడు. ఆ సంతోషం మనకి ఎల్లవేళలా ఉంటుంది. ఆయన దీవెన ఆశీర్వాదాలు. అయితే ప్రియమైన వల్ల కుమారులు యెహోవాకు స్వాస్థ్యము గర్భాంచే బహుమానం కనుక ఈ బహుమానాన్ని దేవుని కొరకు మనం పెంచాలి. ఏదో మన యొక్క ఆలోచనలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం ఊహించే ఊహలను బట్టి పెంచడంలో కంటే కూడాను దేవా ఈ బిడ్డ పట్ల మీ చిత్తమేంటి లోరి అలాగే కిరణ్ బాబు ఆలోచించి ప్రార్థన చేయవలసిన ఉద్దేశం ఏంటంటే, ప్రభా ఈ బిడ్డను మాకు ఇచ్చారయ్యా, ఈ బిడ్డ ఎలా పెంచాలో మాకు తెలియదయ్యా, ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో అంతకంటే మాకు తెలియదయ్యా. ఈరోజు చూస్తున్నాం చిన్నవాడు ఎత్తుకున్నాం, ఆయన గుణ లక్షణాలు ఏంటో, మరి ఎలాంటి వాడు అవుతాడు, ఏ విధంగా తయారవుతాడు ఇది మాకు తెలియదు. కానీ తయారు చేసేవాడు మీరయ్యా, దీవించేవారు మీరయ్యా, బలపరిచేవారు మీరయ్యా, సహాయం చేసేవారు మీరు కనుక మీ చేతులు సమర్పిస్తున్నా ప్రభా. ఆ బిడ్డను పెంచే జ్ఞానాన్ని మాకు తెలియదు కనుక మీరు మీ జ్ఞానాన్ని ఇవ్వండి. మీ జ్ఞానం చేత మాత్రమే పెంచితే ఆ బిడ్డని ప్రయోజకుడు అవుతాడు, దీవెనకరంగా ఉంటాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు అని గ్రహించి గ్లోరీ అలాగే మరి రెండవ ఇద్దరు కూడాను ప్రతి నిత్యము కూడా ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేసే బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా వారు ఉండాలా అని దైవసేవకుడుగా నేను వారికి తెలియజేస్తున్నాను.
ఇది మనం తప్పేమనుకోండి, మురిసిపోవచ్చు. అందమును బట్టి గోదాన్ని బట్టి కాదు, కానీ బుద్ధి కావాలి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు యెహోవా యందే గుప్తమై ఉన్నవి. అబ్బాయికి మంచి బుద్ధి రావాలన్నా, జ్ఞానవంతుడు కావాలి, ప్రయోజకుడు కావాలన్నా, ఐశ్వర్యవంతుడు ఆశీర్వాదవంతుడు కావాలి అన్నా అది దేవునికి మాత్రమే సాధ్యం తప్ప మనమేదో చేద్దాం, మన తెలివిని బట్టి వాడిని ప్రయోజకుడిగా చేద్దాం, గొప్పవాడిగా చేద్దాం అనుకోవడం మాత్రం అవివేకము. ఈ విషయాన్ని గమనించి దేవుని చేతుల్లో పెట్టండి. దేవుని చేత వాడబడే బిడ్డగా, దేవుని చేత దీవించబడే బిడ్డగా ఆయన బయట తిరుగుతున్నప్పుడు లోపల మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. చాలాసార్లు మనం ఆ ఇంటికొద్దు, ఈ ఇంటికొద్దు, వాళ్ళు తీసి వాళ్ళు ఎత్తుకుంటున్నారు, వీళ్ళు ఎత్తుకున్నారు. చాలాసార్లు మనం భ్రమపడి బిడ్డకు వచ్చి ఆశీర్వాదం పోగొట్టుకుంటాం మనం. కాదండి, ఎవరైనా బుద్ధిపడి బిడ్డను తీసుకుంటే ఇవ్వండి, సంతోషం. వాళ్ళ దీవెన ఉంటుంది ఆ బిడ్డకి. ఆ ఇంటికి వెళ్ళద్దు, వాళ్ళతో పలకొద్దు, వాళ్ళ మనసు పలకొద్దు. ఏది మనం నేర్పుతామో పిల్లలకి అదే వాళ్ళ జీవితంలో నెరవేర్చబడతారు. ప్రేమ నేర్పేవా, ప్రేమే నిలిచుంటారు. కక్ష క్రోధాలు నేర్పేమా, అవే మనకు నిలిచుంటాయి. ఏది మనం నేర్పుతామో పిల్లలకి బాల్యంలో అది మాత్రమే నిలిచి ఉంటుంది అని మరి గ్లోరీ ఇరణబాబు గ్రహించి ఆ బిడ్డ నిర్మించే క్రమంలో దేవుని శిక్షణలో ఆయన పైగలిగే బిడ్డగా పెంచాలి. జ్ఞానం బిడ్డకి రావాలి. ఏంటి ఎట్లా అంటే పరిశుద్ధ గ్రంథంలో సామెతలకు మాట్లాడదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటే భయం లేకపోయినా ఇబ్బంది. కనుక మీరు దేవుని సరిగ్గా నడవడం ప్రారంభించాలి. ఏ వారం విడిచిపెట్టకుండా మీ పిల్లడు గమనిస్తూ ఉంటాడు. తల్లి తండ్రి ఏం చేస్తున్నారు, కోపడుతున్నారా, అరుచుకుంటున్నారా, కేకలు వేసుకుంటున్నారా, మమ్మల్ని మా నాన్న తిడుతున్నాడా, మా అమ్మ మరి మా నాన్న ఏమైనా అంటుందా. పిల్లలు చాలా జ్ఞానవంతులు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు పిల్లలు. బాల్యం నుండి ఆ మార్గంలోకి వారు వెళ్లకుండా ఒక మంచి మార్గంలో మనం పెంచగలిగితే ఆ మార్గంలో వాడు తప్పాడు. బాలుడు నడవవలసిన త్రోవలు వారికి నేర్పము, వాడు పెద్దవైనప్పుడు దాని నుంచి వాడు తప్పిపోడు. నేర్పే బాధ్యత మనది, టీచర్తో కాదు. సండే స్కూల్ టీచర్ తర్వాత అక్కడ పోయిన తర్వాత సండే స్కూల్ టీచర్ దగ్గరికి వీళ్ళు చెప్పింది కూడా మనమే కదా. వెళ్ళమంటే వెళ్తాడు, వద్దంటే మానేస్తాడు. ఎవరి చేతిలో ఉంటాడు బిడ్డ? ఎక్కువ కాలం తల్లి చేతిలోనే ఉంటాడు. ఎక్కువ కాలం తల్లి చేతిలో ఉంటాడు. అందుకే ప్రభు చెప్పాడు, మాట చెప్పాడు మరి సాధారణ 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడబెరుకుకొనను. కుటుంబం కట్టాలి అన్నా స్త్రీ, పాడైపోవాలన్నా స్త్రీ. స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. పురుషుడు పనికెళ్తాడు, డ్యూటీకి వెళ్తాడు, ఎప్పుడో వస్తాడు, ఎప్పుడు కాసేపు బుద్ధి పెట్టుకోవడానికి ఆడిస్తాడు. కానీ ఎక్కువ సమయం బిడ్డ తల్లి దగ్గర, తల్లి కౌట్లో ఉంటుంది. కనుక తల్లి ఏది నేర్పితే అది నేర్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నేర్పించే క్రమంలో మీరు బాధ్యత తీసుకోండి. ఏదో అనుకున్నాం, ఈరోజు 6 నెలలు వచ్చింది, ఈ ఫంక్షన్ చేసాం, అబ్బా మంచి మైక్ కూడా సెట్ అయింది, పెట్టి అందరికి మంచి భోజనం పెట్టాం, అయిపోయింది మా పని, ముగించబాకండి అంతటి. లేదు, సంవత్సరం కంప్లీట్ అయింది, అప్పుడు భర్త బాగా చేసుకుందాం. బాగంటే ఏంటి? ఏది బాగు, ఎంతవరకు బాగు చేసుకుందాం అనుకొని ఇది మర్చిపోయి దాని కొరకు చూస్తా, అది చేసి అబ్బా జరిగించాము అనుకోవడం కంటే కూడాను ఆ బిడ్డ పెంచే క్రమంలో ఇది సరైన రీతిలో పెంచండి. ప్రయోజకుడిగా ఆ బిడ్డని దేవుని చేతిలో పెట్టి దేవుని ఆశీర్వాదం చేత పెంచేయండి. అలవాటు నేర్పించి ఆ బిడ్డని పెంచే క్రమాన్ని అలవర్చుకోండి. ప్రయోజకుడిన తర్వాత ఆ యొక్క విలువలు, ఆ తర్వాత ఆ ఫలాలు అనుభవించేది తల్లి తండ్రిగా మీరే, ఎవరో కాదు. మంచివాడైనా బిడ్డ చెడ్డవాడైనా ఎవరైనా కానీ మంచివాడైనా మంచి అనిపించుకునేది తల్లి తండ్రి,
చెడ్డవాడైనప్పుడు అరే వాడు ఎందుకన్నా నా తల్లి అని చెప్పి చెడు అనిపించుకునేది కూడా మనమే. ఇది మనం చెయ్యక ఈ తరిఫీదు ఇబ్బంది పడుతున్నాం కొన్ని పర్యాయాలు. కాబట్టి ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని మీరు అప్పుడు అనిపించే క్రమంలో శరీరీతులు పెంచడానికి మీ యొక్క మనస్సును పెట్టి, దీనికంటే దేనిపై మీరు కేంద్రీకృతం కండి, మనుషుల వైపు కాదు. ఎవరో చూసి వాళ్ళు అట్లున్నారు వీళ్ళు కాదు. దేవునిలో నా కుమారుడు ఎలా ఉన్నాడు, దేవుని ఆలోచనకి నా బిడ్డ తగినట్టుగా ఉన్నాడా, దేవుని ఆలోచనకి నేను తగినట్టుగా ఉన్నానా, దేవుని క్రమానికి మేము తగినట్టుగా జీవిస్తున్నామా అనేటువంటి మన యొక్క ఆలోచనలని ఆ బిడ్డ మనసులో హృదయంలో పెడితే ఆయన ప్రయోజకుడు కాగలుగుతాడు. అలాంటి దీవెన ఆశీర్వాదాలు ఆ బిడ్డకు దేవుడు మెండుగా కలుగు చేస్తూ ఆయన శ్రేష్టమైన సన్నిధి చేత ఆ బిడ్డ యొక్క బ్రతుకాలమంతా కూడా దేవుని దీవెనలు పొందుకుంటూ ఇక్కడ మనము ఒక మాట చదువుతున్నాం. పాలు విడిచిన తరువాత అని ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం చూసాం. మనం పాలు విడిచిన తర్వాత ఏం పెట్టాలి? మనం ఆహారం పెట్టాలి. ఇది ఘనాహారం, ఒకసారిగా అరగదు. అందుకే దేవుడు ముందుగానే పాల నుంచి మళ్ళీ ఈ ఘనాహారానికి ఆ తీసుకొచ్చిన క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ పాలు విడిచిన బాబుకి ఒకసారిగా పెద్దోడు కావాలని కాకుండా తీసుకునే ఆహారం జీర్ణం కావాలి, పోషణ కాకూడదు, ఆయనకు ఆరోగ్యం కలిగి ఉండాలి అని తల్లిగా నువ్వు ఆయన పెట్టేటువంటి ఆహారం మీద నీ చేతి ఉంచి ప్రార్థన చేసి, ప్రభా ఈ ఆహారం పరిశుద్ధపరిచేయ, బాబు జీవశక్తి కలుగు చేయ, శక్తినివ్వు నాయన, బలమునివ్వయ్యా, మీరు నేను దర్శించయ్యా అని ప్రార్థన చేసి ఆ బిడ్డకి మనం తినిపించడం అలవర్చుకుంటే ఆహారము అజీర్ణితి కాకుండా అది జీర్ణమవుతూ బిడ్డ ఎదుగుదలకి అది ఉపయోగపడుతూ బిడ్డ ప్రయోజకుడికి ఎదగడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం పెట్టబోయే ఆహారం. అందుకే మనం కూడా సమకూర్చబడ్డాం. ఇప్పుడు బాబుని తీసుకొస్తే మరి ఆయనకు ఈరోజు మనం ఈ అన్నప్రాసన కార్యక్రమం, అన్నం అనేది ఇప్పుడు మొట్టమొదటిగా ఈరోజే మనం ప్రారంభించి ఆ ఏర్పాటు చేస్తున్నాం కనుక ఈ కార్యక్రమాన్ని మనం మరి దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఆశీర్వాదంతో మన పనిని ప్రారంభిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించిన గాక. అనుకు మాట కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. తర్వాత మిగతా కార్యక్రమంలోకి మనం వెళదాం. మహోన్నతుడా, గొప్పది కూడా మీ పరిశుద్ధ గణనామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదించి, నరుడు ఒంటరిగా ఉండ మంచిది కాదు అని మీరు గ్రహించి ఉన్నటువంటి అయ్యా ఆశీర్వాదం, అలాగే తన బిడ్డల యొక్క కుమార్తె గ్లోరీని, నాగేశ్వరరావు గారు అడుగు విజయ్ కుమారుడు కిరణబాబుకి జతపరిచి మీరు వాళ్ళు ఫలించారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఎన్నికి దాన్ని లోపరుచుకుని దాన్ని ఇవ్వాలండి అని చెప్పారు. ఆ క్రమం జరగాలంటే వారి బిడ్డలు ఖచ్చితంగా అవసరమై ఉంది. మీరు ప్రేమించిన ఆ బాబు నోటి గురించి తెలిసిన దేవానికి దొరికినా ఈ మాటలు వింటూ వచ్చాం. మీరు ఎలా మేము బిడ్డను పెంచాలో ఈ క్రమం మీరు మీ యొక్క అమూల్యమైన మాటలు మేము ఉంటూ వచ్చాం. ప్రభు తల్లిగా గ్లోరీ, తండ్రిగా కిరణబాబు ఇద్దరికి కూడా ప్రభువులో వారు ఆశీర్వాదం పొందుతున్నట్లుగా మీరే జరిగించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసయ్య శ్రీనామములో అడిగి ప్రార్థించి పొంది నామం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. రండి రండమ్మా. ముందుకురా. రండి మీరు రండి, మీరు రండి అమ్మా. మీరు మిమ్మల్ని పాపం గారు దేవుడా
సృష్టి నిర్మాణకుడా, మా ప్రాణప్రియుడా, మాతో ఉన్న దేవుడా, మా కనికరపడేవాడా, మమ్మల్ని ప్రేమించేవాడా, మమ్మల్ని ఆదరించేవాడా, మమ్మల్ని ధైర్యపరిచేవాడా, మాకు తోడు ఉండేవాడా, మీ పరిశుద్ధ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఇక్కడ ప్రభావం నిలిచున్న వీరందరూ కూడా మీరు చూస్తున్నారు. మా ప్రియులు నాగేశ్వరరావు గారు, ప్రియ కుమార్తె అరుణ, వారి ప్రియ కుమారుడు, అలాగే నాయన మా ప్రియ కుమారుడు హర్షవర్ధన్ గారు, అయా మీ ప్రియ కుమార్తె అయా పాపమ్మ గారు, వారి ప్రియ కుమార్తె గ్లోరీ కూడా మా మధ్యలో ఉన్నారు. వీటన్నిటిగా మిక్కిలిగా వారిని దీవించి ఆశీర్వదించిన బాబు కూడా మా మధ్యలో ఉన్నారు. దేవా, మేము సమకూడిన ఉద్దేశం ఎరిగిన దేవుడు, మా హృదయ అంతర్గత విషయాలన్నీ కూడా మీకు తెలుసు ప్రభా. ఏది కూడా మీకు మరుగు చేయబడలేదు అయ్యా. మా ఇచ్చిన బాబుని ఆరో మాసం వచ్చింది. ఆయనకి అన్నప్రాసన కార్యక్రమాన్ని పాలు మానిపించి అన్నం తినిపించే క్రమాన్ని ఇలా జరిగిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మీ కృప తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మీరు మాతో ప్రభా ఇంతవరకు ముచ్చరించిన మీ మాటలను బట్టి మీకు శక్తి చెల్లిస్తున్నారు. తల్లిగా తండ్రిగా కిరణబాబు గ్లోరీ బాబుని ఎలా పెంచాలో, ఏ విధంగా ప్రభా బిడ్డను అయా ఆ యొక్క భవిష్యత్తును చూడాలో మీరు వారికి స్పష్టంగా మీరు మాట్లాడారు. అవును ప్రభా, ఈరోజు బాబుకి అయా నేను మరి యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో ఈ పాలు మార్పించి అయా ఘన ఆహారాన్ని మేము నాయన బాబుకు తినిపిస్తూ ఉన్నాం. అయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ఆహారమును పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ రక్తముగా మార్చి అయా బాబు తినిపిస్తున్నప్పుడు జీర్ణశక్తి కావడానికని, బలము కలిగి ఉండడానికని, అయా పిల్లల ఎదుగుదలకు అన్ని విషయాలకు ఈ ఘనాహారం ఆయన నేటి ప్రారంభిస్తుండగా ఆశీర్వాదంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్మి స్తుతిస్తూ కార్యక్రమం ఇచ్చిన సమర్పించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాబుకి ఈ ఘన ఆహారాన్ని పెడుతూ ఉన్నాం. ప్రభు దీవించి ఆశీర్వాదించండి. Okay. God bless you. గ్లోరీ ముందుకు రా, ఇటు చూడండి. బిర్యానీ పట్టండి, వెళ్ళకుండా పడుతుంది. బాబా ఇటు చూడు, బా ఇటు చూడండి. ఇటు చూడండి, ఇటు చూస్తే కదా. ఓకే, ఆశీర్వాదం గారి తల్లి తండ్రి, వారి తల్లి గారు తండ్రి గారు కూడా రావాల్సిందిగా ప్రభుత్వ వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి నాగేశ్వరరావును యొక్క తల్లి గారు ఆమె కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు ఇటు రావాల్సింది. ఆశించు
ప్రియాంక, శ్రీకాంత్. శ్రీకాంత్ ఒకసారి ఇచ్చునా. ఓకే. గ్లోరీ వాళ్ళ పెద్దనాన్న గారు వారు రావాలి. గ్లోరీ వాళ్ళ పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారు. చూడడానికి తెలియదు. రండి, ఎవరు అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. అందరికీ ఆశీర్వదించండి ఆ బాబుని. నాన్న ఆల్రెడీ క్యాకిల్ అట్లా నటించగలను. రాదు మాది ఎక్కడ బాబా అవుతుంది వాళ్ళు మా కట్టినయ్యే. అది వెళ్ళి నీళ్ళు
ఎస్ఆర్ రెడ్డి పెట్టు ఒకటే మనిషి షాట్ పెడతారు ఒకటే ఆ?